అవును. అడగడం మర్చిపోయాను. మీరందరూ వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నారా? నేనైతే వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను, ఏ ఏ ప్రసాదాలు ఎలా వండాను, ఇంకా అమ్మవారిని ఎలా అలంకరించాను, అమ్మవారి కోసం ఎలా డెకరేషన్ చేశాను పూజ మందిరాన్ని అని చెప్పేసి ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడదాం అనుకున్నాను లాంగ్ వీడియోలో. ఇంకా మా దుర్గమ్మ గుడిలో కూడా నేను అమ్మవారిని అలంకరించాను కదా! అది కూడా వీడియో తీసి లాంగ్ వీడియోలో పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే నాకు లాంగ్ వీడియో షూట్ చేయడానికి అవ్వలేదనమాట. ఎందుకంటే ఒక పక్క వీడియో అని తీనా, ఇంకొక పక్క పూజగాని రెడీ చేయనా, ఇంకొక పక్క మోక్షాన్ని కంట్రోల్ చేయనా, ఈ 3 బ్యాలెన్స్ చేయడం నాకు అస్సలు అవ్వలేదు. చేస్తే ఏదో ఒక పని కరెక్ట్‌గా చేయాలని చెప్పి వీడియో తీయడం ఆపేసాను. ఇంకా పూజ మీద ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టి అమ్మవారిని పూజించాను. నేను 5గురికి వాయినం ఇచ్చాననమాట. మా బ్లాక్‌లో ఉన్నారు ఒక 4 మెంబర్స్, 5 మెంబర్స్. వాళ్ళు కొందరికి వీలయింది, కొందరికి వీలు కాలేదనమాట పూజ దగ్గరికి రావడానికి. సో, వచ్చిన వాళ్ళు ముగ్గురు. వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసాను. ఇంకిద్దరికి ఎలా అంటే ఇదిగోండి మా మోక్ష, ఇంకో మా కిందింటి అమ్మాయి వాళ్ళిద్దరికి ఇచ్చాను. మోక్షకి ఇచ్చేసరికి తను తెగ సంబరపడిపోతుందనమాట. ఏది మోక్ష నీ వాయనం చూపించమ్మా అనేసరికి సిగ్గుపడిపోయి పారిపోతుంది. దానికి ఎలా ఇచ్చానో అలాగే పట్టుకుంది. చూడండి వీడియోలో. మా చిన్ని మహాలక్ష్మి వాయనం తీసుకుంది నా దగ్గర.